యువర్ శకుంతల అదృష్టం బావుండి ఏ రాక్షసుడు అప్పుడు అడ్డుపడలేదు. అదే కదా ఇప్పుడు ఈ ఆధునిక భారతంలో కూడా జరిగింది. కోటీశ్వరుడైన దేవుడయ్యా అతని కొడుకు సురేష్ మధ్యతరగతి యువతి అయిన గీతను ఉస్మానియా యూనివర్సిటీలో చూసి ప్రేమించాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. సీక్రెట్ గా కాపురం పెట్టి గీతని ప్రెగ్నెంట్ చేసి పారిపోయాడు. ఇప్పుడు గీత తరపున దేవత లాంటి రెస్టారెంట్ ఓనరు పంతులు గారు కమలమ్మ గారు సాక్ష్యం చెప్పబోయారు. కానీ ఆనాడు శకుంతలకి అడ్డుపడని రాక్షసులు ఈనాడు దేవుడయ్య రూపంలో గీతకి అడ్డుపడుతున్నారు. అడుగడుగున ఆటంకాలు సృష్టించాడు. గీతను ఈ కేసు వాదించిన నన్ను నా భర్తని చంపాలని చూశారు. ఇందాక కోర్టు బయట కూడా కేసు ఓడిపోతే నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరో కూడా ప్రాణాలతో మిగలరు. కానీ యువర్ ఆనర్, సత్యమేవ జయతే. ఇలాంటి రాక్షసులు ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి గెలిచేది సత్యమే. గెలిచేది సత్యమే. ఆ సత్యం గెలిపించేది న్యాయాన్ని. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ దివ్య ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నీ పరిశీలించిన మీదట సురేష్ గీతని ప్రేమ పేరుతో వంచించి రహస్యంగా పెళ్లి చేసుకుని 4 నెలల కాపురం చేసి ఆమె గర్భవతి అవ్వగానే ఉద్దేశపూర్వకంగా గీతను వదిలించుకున్నాడని ఈ కోర్టు నమ్ముతుంది.
సురేష్ చేసింది నేరం అయినప్పటికీ అతని విషయంలో గీత ఏం కోరుకుంటుందో ఆమెకే వదిలేస్తున్నాం. సార్, నాకు నా భర్త కావాలి సార్. ఇంకేమీ వద్దు సార్. దయచేసి ఆయన నాకు ఇప్పించండి సార్. మిస్టర్ సురేష్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐఎమ్ సారీ సార్. మా నాన్న మాటలు విని ప్రాణంగా ప్రేమించిన గీతను దూరం చేసుకున్నాను సార్. గీత కోరుకున్నట్టే తనకి నేను భర్తగా ఉంటాను సార్. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను సార్. వెరీ గుడ్ సురేష్. ఇకపై ఈ కోర్టు సాక్షిగా చట్టబద్ధంగా మీరు భార్యాభర్తలు. మిమ్మల్ని ఏ శక్తి, ఏ వ్యక్తి కూడా వేరు చేయలేరు. మీరు మీ భార్య దగ్గరికి వెళ్ళొచ్చు. సైలెన్స్, సైలెన్స్. ఇకపోతే ఈ కేసులో అసలు ముద్దాయి దేవుడయ్య. తన కన్న కొడుకుతో సహా చాలామంది సాక్షుల్ని ప్రభావితం చేశారు. పంతులు గారిని, రెస్టారెంట్ ఓనర్ని, రమేష్ రావుని, కమలమ్మ గారిని బెదిరించి గాయపరిచారు. లాయర్ దివ్య, ఆమె భర్తపై కూడా హత్యా ప్రయత్నం చేశారు. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం నిందితుడు దేవుడయ్యకి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైంది. ఇక ఈ కేసులో మొదటి నుంచి నమ్మకంగా, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో న్యాయాన్ని, ఈ గీతని గెలిపించడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన లాయర్ దివ్య, ఆమె భర్త హర్షను ఈ కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఈ సమాజానికి మీలాంటి ధైర్యవంతులైన యువత కావాలి. మీరు ఎందరికో స్ఫూర్తి కావాలి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ద సెషన్ ఈస్ క్లోజ్డ్.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ వల్లే నాకు న్యాయం జరిగింది. నా భర్త నాకు దక్కారు. నా కాపురం నిలబడింది. ఎన్ని జన్మలెత్తినా మీ మేలు మర్చిపోలేను మేడం. మా వల్ల కాదు గీత, స్వచ్ఛమైన ప్రేమే నిన్ను గెలిపించింది. సురేష్ గారు, గీత చాలా మంచిది. ప్రాణంగా ప్రేమించే మనిషి దొరకడం చాలా కష్టం. గీతని బాగా చూసుకోండి. డబ్బు కన్నా ప్రేమ గొప్పది బ్రదర్. డబ్బులు సంపాదించడం ఈజీ, ప్రేమను సంపాదించడం చాలా కష్టం. గీత మా ఇంటి ఆడపిల్ల లాంటిది. తనని మళ్ళీ బాధ పెట్టుకో. నీ వల్ల తను బాధపడుతోందని తెలిస్తే నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తావు. లేదు సార్, మా నాన్నకి భయపడి గీతకి దూరంగా ఉన్నాను తప్ప గీత అంటే ఇష్టం లేక కాదు సార్. గీతను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ప్రాణం పోయినా మాట తప్పను సార్. దివ్య గారు, మీరు సూపర్ మేడం. అద్భుతంగా వాదించారు. ఎంతో కష్టపడి ఈ కేసును గెలిపించారు. థ్యాంక్ యూ. ఈ కోర్టు చరిత్రలో ఇదొక సంచలనం మేడం. మన లాయర్లందరికీ మీరు స్ఫూర్తిగా నిలిచారు. సీనియర్ లాయర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారిపైన విజయం సాధించడం అంటే చాలా పెద్ద విక్టరీ మేడం. నానా, తోటి లాయర్స్ అందరూ దివ్య గారు గెలిచినందుకు పొగుడుతున్నారు. మీ కోడల్ని మీరు కూడా అప్రిషియేట్ చేయండి. గెలుపోటములు శాశ్వతం కాదు హర్షబాబు. ఈరోజు పువ్వులు పడతాయి, రేపు రాళ్లు పడతాయి. ఈ రెండిటికి మీ నాన్నగారు అతీతం. పదప్రసాద, మనం గెలిచామని మా పిన్ని కుళ్ళుకుంటోందండి. మా నాన్న కోపడుతున్నారా లేక బాధపడుతున్నారా అర్థం కావట్లేదండి. మావయ్య గారి కళ్ళల్లో కోపం గాని బాధ గాని లేవండి. అన్నింటినీ మించిన భావం ఏదో ఉంది. ఏయ్ దివ్య, నన్నే జైలుకు పంపిస్తున్నారు కదూ. బయటకు వచ్చాక మీ అంతు చూస్తాను. మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని కూడా బతకనివ్వను. నువ్వు ఇలా వాగే ఈ స్థితికొచ్చావు. నువ్వు బయటకొస్తే మళ్ళీ నిన్ను లోపలికి పంపించడం మాకు తెలీదా? కోర్టులో మీ అబ్బాయి రియలైజ్ అయ్యాడు. కోర్టు బయట మీరు రిలీజ్ అయి ఉంటే ఇలా జైలుకు వెళ్లే పరిస్థితి తప్పేది. రే సురేష్, కన్న తండ్రి కన్నా ప్రేమించిన పిల్లే నీకు ఎక్కువైంది కదరా. నేను బయటకు వచ్చిన తర్వాత వీళ్లతో పాటు నిన్ను కూడా చంపేస్తానురా. నాన్న, అవసరమైతే గీత కోసం ప్రాణాలైనా ఇస్తాను తప్ప నీ మాట నేను విన్ను. నీ వల్లే నేను గీతకు దూరం అయ్యాను. దివ్య మేడం, హర్ష సారు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు. ఇంకా నువ్వు మారవు నాన్న. తీసుకెళ్ళండి సార్. రష్మిక, అనుష్క, సమంత, కీర్తి సురేష్, తమన్నా, పూజా హెగ్డే. మా రోజులో జ్యోతిలక్ష్మి, జయమాలిని, డిస్కో శాంతి, ఆ రోజులే వేరు. ఇప్పుడు హీరోయిన్లే ఐటెం సాంగ్స్ వేసేస్తున్నారు. ఏం చేస్తాం?
యో నీకోసం టీ తెచ్చినానయ్యా. నాన్న కాఫీ నాన్న. నాన్న నీకోసం నేను స్పెషల్గా కాఫీ చేశాను. నేను కూడా నీకోసం స్పెషల్గా టీ పెట్టినాను. ఇటు చూస్తే పెళ్ళం, ఇటు చూస్తే ముద్దుల కూతురు. ఇటు టీ, ఇటు కాఫీ. ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేను. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న ఒక ఐడియా. కాఫీ అదిరిపోయింది. అయ్యో యో ఇంత పొద్దున్న నేనెవరు తలుచుకునేది? ఇంకెవరు? నా చెల్లెమ్మే అయి ఉంటుంది. అన్నయ్య గారు, నా చిట్టి చెల్లెమ్మ తలుచుకోగానే తగలడింది. గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఈరోజు ల్యాండ్ బేరం పెట్టి కట్నం డబ్బులు ఇస్తామని అన్నారు. గుర్తుందమ్మా. ఆ పని మీదే ఉన్నాను. సాయంత్రం లోపు ఆ డబ్బులు నా చేతుల్లో పెడతారుగా? సాయంత్రం వరకు ఎందుకమ్మా, మధ్యాహ్నం లోపే మీ చేతుల్లో పెట్టేస్తా. సంతోషం అన్నయ్య. ఆ డబ్బులు వస్తే నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఉంటాను. యో మధ్యాహ్నం లోపల డబ్బులు ఎట్లా తెచ్చిస్తావు? మాటిచ్చాం, తప్పదు కదా తయారు. నిన్నంటే కిరోసిన్ నాటకం ఆడి ఆస్తులు పోయాయని సింపుల్గా తేల్చేశావు. వాళ్ళు గుడ్డిగా నమ్మారు. ఇవాళ ఎలా మేనేజ్ చేస్తావు నాన్న? మన ల్యాండ్ అమ్మేసి డబ్బులు ఇచ్చేద్దామమ్మా. ల్యాండా? యో మనకి ల్యాండ్ పొలం ఎక్కడి నుంచి వచ్చాయి? లేని ల్యాండ్ని ఎలా అమ్ముతాం? ఆ విషయం మనకి తెలుసు కానీ వాళ్ళకి తెలియదుగా. డబ్బులైతే ఇవ్వాలి కదా నాన్న. డబ్బులు లేవమ్మా. ఒక్క నిమిషం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. యో ఇవేం డాక్యుమెంట్స్? ఫేక్ డాక్యుమెంట్స్. వాళ్ళని నమ్మించడానికి నకిలీ పత్రాలు సంపాదించాను. నకిలీ పత్రాలతో నాటకం ఎలా ఆడతావు నాన్న? చెప్తాగా, ఫాలో మీ. మంగా ఊరుకోనన్నా, మంగా ఊరుకోనన్నా, ఊరుకోమంటున్నానా? మంగా అత్తయ్య, మంగా 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 ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఊరికే ఏడుస్తుంది. నన్ను తాతయ్య